జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాఖలన్నీ అస్తవ్యస్తమయ్యాయి. కర్ణాటక వైద్య శాఖకు అనారోగ్యం పట్టుకుంది. ఎన్నో ప్రాంతాల్లో సరైన వైద్యం అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కనీసం ఆసుపత్రులకు నిరంతర కరెంటు అందచేయటం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తీవ్ర విమర్శలు ఎదురవుతూ ఉన్నాయి. విద్యుత్ అంతరాయం కారణంగా వైద్యులు మొబైల్ ఫోన్ టార్చ్ వెలుతురులో రోగులని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా మొలకల్మూరు తాలూకాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ పవర్ బ్యాకప్ లాంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఆసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి ఇదేనని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ రాష్ట్ర విభాగం ఈ సంఘటనను చీకటి భాగ్యగా అభివర్ణించింది. ఆసుపత్రి మెడికల్ స్టోర్ కూడా మొబైల్ ఫోన్ వెలుతురులో పనిచేస్తోందని బీజేపీ అందుకు సంబంధించిన వీడియోలను పంచుకుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో అత్యవసర సేవలను అందించడంలో విఫలమైందని, రాష్ట్ర ప్రజలకు తగినంత విద్యుత్ అందించడం లేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గృహజ్యోతి పథకాన్ని తీసుకొచ్చి కరెంటు కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి తోసేసిందని ప్రజలే బహిరంగంగా విమర్శిస్తూ ఉన్నారు. గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం, వైద్యులు పడుతున్న కష్టాలు కర్ణాటక రాష్ట్రం చీకట్లా ఉండటానికి ఒక ఉదాహరణ అని బీజేపీ ఆరోపించింది. సిద్ధరామయ్య ప్రభుత్వం తన హామీ నెరవేర్చడంలో విఫలమైందని బీజేపీ నొక్కి మరీ చెప్పింది. కర్ణాటకలోని పలు ప్రాంతాలు గత వారం రోజులుగా తీవ్ర విద్యుత్ కోతలను ఎదుర్కొంటూ ఉన్నాయి. ఈ కరెంటు కోతలకు ఆసుపత్రులు కూడా మినహాయింపు కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.